కత్తులతోటి వరల్డ్ రికార్డు ఉన్నది. తను 23 కత్తులు మింగి మన దేశం తరఫు నుంచి వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకోవడం జరిగింది. ఇతడు ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఇతడు మన పెద్దపల్లి జిల్లాకి అలాగే చిన్నకల్లల గ్రామానికి చెందినటువంటి మహా వ్యక్తి ఇతను. ఇతడు చాలా దేశాలు తిరిగి తను ప్రదర్శన చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వాలు ఎవరు కూడా ఇతను పట్టించుకోక ఇతని పరిస్థితి చాలా భిన్నంగా ఉండడం జరిగింది. మీరు కూడా కత్తుల కిషన్ జీ కానీ రెగ్యులర్ కిషన్ జీ గారు కానీ యూట్యూబ్ లో చూసినట్టయితే ఇతని గురించి చాలా విశేషాలు తెలుస్తాయి. ఇతని పరిస్థితి ఇప్పుడు చాలా గండకాలంలో ఉందని చెప్పి మేము ఇతన్ని పిలిపించుకొని ఇతనికి చేత కార్యక్రమం చేయడం జరిగింది. మా వంతుగా మేము ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాము. మీరు కూడా ఎవరైనా ఆర్థిక సాయం చేసే మాత్రము తప్పకుండా రోజులకు వచ్చి వారు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇతని ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తికి మనం ప్రోత్సాహం చేయాల్సిందిగా చేస్తే చాలా బాగుంటుందని మరొకసారి వినియోగించుకుంటున్నాను. ఇతడు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో కాకుండా మరెక్కడైనా ఇతడు జన్మించినట్టయితే ఈ రోజున ఇతడు అంతర్జాతీయ లెవెల్లోనే ఉండేవాడు. కానీ ఇతని దురదృష్టం ప్రకారం మన కాన్స్టిట్యూన్స్ లో ఉండడమే ఇతను తప్ప అని చెప్పి మనం భావించవచ్చు. దయచేసి మీకు చూసినట్టుగా ఇతన్ని ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్.